శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు ఉండే లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 26 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జుబలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం తెరిచి పరిశుద్ధ గ్రంథాన్ని మీరు నాతో కలిసి చదవాలని ఆశిస్తున్నాను. మీరు తెరుస్తున్నారా? తీయండి, బైబిల్ తీయండి, అటు ఇటు తిరగకండి, వాక్యం ధ్యానం చేయండి. జెర్మియా చాప్టర్ 29 వర్స్ 12లో మీరు నాకు మొరపెట్టుదురని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. ఈరోజు వాగ్దానము, మీ మనవి నేను ఆలకింతును. రెండో లైన్ అండర్లైన్ చేసుకుని, నేను మీ మనవి
ఆలకింతును. నువ్వేదో చిన్న విన్నపం రిక్వెస్ట్ చేసుకుంటున్నావు కదా ప్రభువా, ఎవరికైనా చెప్తే సిగ్గు కూడా బాబు, నేను చెప్పలేను, నాకు ఇంత మనసు ఉందా, ఇంత కోరిక ఉందా, నీ ఆలోచన ఎలాగుందా అని నన్ను ఎటకారంగా మాట్లాడతారేమో అని. బహుశా నీ భర్త కూడా చెప్పుకోలేకపోతున్నావేమో, లేకపోతే నీ భార్యకి వైఫ్తో కూడా షేర్ చేసుకోలేక, పిల్లలకు కూడా చెప్పుకోలేకపోతారేమో, లేకపోతే నీ చిన్న మనవి ఇంకెవ్వరికి చెప్పుకోకుండా నాకు ఇలా జరిగితే బాగుండును అని అనుకుని కళ్ళు మూసుకుని వేసయ్యా నాకు ఇలా జరిగించు బాబు అని అడుగుతున్నావు కదా. నీది ఓకే అయిపోయింది, నీకు దేవుడు గ్రాంట్ చేసాడు, నువ్వు అడిగింది దేవుడు ఇస్తున్నాడు అంటే. ఎందుకంటే ఆల్రెడీ విన్నాను అన్నాడు. ఏమంటాడు ఈయన? నేను విన్నాను అన్నాడు. యేసయ్య అయితే నేను విన్నాను, నేను ఇస్తున్నాను అంటాడు. ఆమేన్. ఎంత మంచి మాట ఇది. అసలు సూటిగా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్న మనవి, నువ్వు అడిగింది బహుశా పెద్దగా అనుకుంటున్నావేమో, కానీ అది పెద్దది కాదు, ఆయన దృష్టిలో చాలా చిన్నదే అడిగావు నువ్వు. నాకు ఇలా ఉంటే, ఇలా సెటిల్ అయిపోతే నా ప్రాణం నెమ్మది ఉంటుంది దేవా, ఇలాంటి బ్రతికితే కొన్నాళ్ళని కొంచెం మనశ్శాంతిగా ఒక ఇల్లు, ఇలాగా కారు, లేకపోతే రక్షణ, లేకపోతే నా భర్త రక్షించబడితే సరిపోతుంది, నాకు ఇంకేం అవసరం లేదు, నాకేం వద్దు. ఏ విషయంలో ఏ చీకటి కోసం వెలుగుగా మారాలని అడుగుతున్నావో దానికి గొప్ప జవాబు ఏంటంటే నీ మనవి ఆయన ఆలకించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను నీ మనవి ఆలకించును. పైగా ఒకటే కూడా కాదు, ఆలకిస్తూ ఉంటుంటాడు. 1 by 1. ఒకటితో ఆపుతావు నువ్వేమన్నా? ఇంతవరకు ఎన్ని అడిగి పొందుకున్నా మళ్ళీ ఫస్ట్కి వస్తావు. నువ్వు ఫస్ట్కి వస్తావని తెలుసు, ఎందుకంటే నీ తండ్రి ఆయన బిడ్డవు నీవు, ఆయన ప్రేమ నీకు తెలుసు, నీ యొక్క చిన్న చిన్న ప్రార్థనల యొక్క మనసు ఆయనకు తెలుసు. పరిశుద్ధాత్ముడి ప్రార్థనా శక్తి అనే టీవీ పరిచర్య ద్వారా నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ మనవి నేను ఆలకింతును. ఇక ఆయన ఆలకించాడు, ఏడవకు, తీసే సబ్జెక్ట్ జయం అయిపోయింది. ఆత్మ తోడుండుగాక. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ఈ నంద్యాల పట్టణానికి ఆశీర్వాదం కావాలని దేవుడే పరలోకము నుండి ప్రణాళిక రూపొందించి మనల్ని వేరే కోణంలో తెచ్చి ఇక్కడ పెట్టాడు. మనం అందరం ఇక్కడ ఉన్నాం. ఈరోజు జరిగే తైలాభిషేక ప్రార్థన ద్వారా ఈ నంద్యాల పట్టణ పరిసర ప్రాంతము యేసు ఘన విజయముతో నింపబడతా ఉంది. గట్టిగా చప్పటి ప్రార్థిస్తుంది. అవతల హాల్లో ఉన్నవారు, అలాగే పెండాల కింద ఉన్నవారు, దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. కృప మీకు తోడైండునుగాక. మీ సరిహద్దుల్లో విశాలత కలుగునుగాక. ప్రియులరా, మరి చాలా అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. నేను ఎప్పుడు కూడా పరిచర్యలో ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, ఇది ఎలా చేయాలో అది అలా చేయాలని ఎప్పుడు ఆలోచన చేయను. నేను ప్రణాళికలు నాకు ఉండవు. సేవ చేయాలి, అది ఎక్కడ చేయాలో ఎలా చేయాలనేది, ఎక్కడికి నడిపించాలనేది ఆయన చేతిలో ఉంటుంది కదా. ఆయన ఎటు నడిపిస్తే అలాగ ప్రయాణం చేయటం నేను నేర్చుకుంటాను. మీ మధ్యకి ఈ రోజు ఇలా రావటం దేవుడు మంచి సమయం ఇచ్చాడు. ఇది దేవుని చిత్తం అని నేను నమ్ముతా ఉన్నాను. ఆమెన్. మన ప్రార్థనా శక్తిలో బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఆశ్చర్యమైన కార్యాలు ఏంటంటే, పిల్లలు లేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మన పరిచర్యలో బలముగా ఎక్కువ ఆశీర్వాదాలు పిల్లలు లేని వారి గురించి ప్రార్థన చేస్తూ ఉంటుంటే పిల్లల్ని ఇస్తూ ఉన్నాడు. 5,500 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువును స్తుతిద్దాం. చూడండి, వైజాగ్లో గర్భఫలం లేదని వారు దేవుని సన్నిధికి వచ్చారు. వారి గురించి నేను ప్రార్థన చేశాను. ప్రభువా, వీరికి గర్భఫలం ఇవ్వా బాబు, వీరిని దీవించు, పిల్లలు లేరని ఏడుస్తున్నారంటే దేవుడు ఏం చేశాడంటే, సరే 1 కాదు 2 ఇస్తారని చెప్పి 2 కావాలి పిల్లల్ని ఇచ్చాడు. ఆ 2 కావాలి పిల్లల్ని పట్టుకుని వైజాగ్లో ఆమె నిలబడి సాక్ష్యం చెప్పింది. చూడండి, ఈ సాక్ష్యం చూద్దాం. నేను భీముల నుంచి వచ్చాను. మాకు పెళ్ళయి 3 సంవత్సరాలు అయితే పిల్లలు లేరనమాట. చాలామంది దగ్గర అయితే చాలా అవమానం పడ్డాం. అయితే మా ఇంటి దగ్గర ఆవిడైతే ఇక్కడికి తీసుకొచ్చిన తైలాభిషేకానికి ఇక్కడ ప్రార్థన చేస్తారు. ఇక్కడ
మీకు ఖచ్చితంగా పిల్లలు పుడతారనేసరికి మేము రావడం జరిగింది. మేము రావడం మొదటిసారి అయినా సరే ఇక్కడ మా ప్రార్థన దేవుడు ఆలకించి మాకు గొప్ప కార్యం చేశాడు. అదే నెలలో నెల తప్పిందనమాట. మాకు 9 నెలల తర్వాత 2 కవల పిల్లలు ఆరోగ్యంగా దేవుడు ఇచ్చాడు. ఆ ప్రభువుకి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సాక్ష్యం దేవుడికి అంకితం చేస్తున్నాం. హల్లెలూయా. మీరు అందరికీ చెప్పొచ్చు, పిల్లలు లేని వాళ్ళందరికీ చెప్పండి, మా ఇసాక్ పాస్టర్ గారు వాగ్దానం ద్వారా పుట్టిన సేవకుడు, ఆయన ప్రార్థన చేస్తారు, మీరు యేసు నామములో ప్రార్థన చేయించుకోండి, మీకు పిల్లలు దేవుడు ఇస్తాడని చెప్పండి. ఇంకొకటి చెప్పండి, మీరు మతం మారొద్దని చెప్పండి. ఏం చెప్పాలి? ఏమని చెప్పాలి? అమ్మో అక్కడికి వస్తే మేము మతం మారిపోవాలంటే మీరు అస్సలు మతం మారొద్దు, మా మతంలో కూడా రావద్దని చెప్పండి. ఏం చెప్పాలి? మీరు గట్టిగా చెప్పాలి. మీ మతం మీ దగ్గరే పెట్టుకోండి, మీ అన్నీ మీ దగ్గరే పెట్టుకోండి. నీవు వచ్చి మా ప్రార్థనా శక్తికి వచ్చి ఆ అభిషేకం చేయించుకుని గర్భవతిగా వచ్చి బిడ్డను ఎత్తుకుని దేవుని మహిమపరచండి చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఇలాంటి వరము దేవుడు మనకి ఇవ్వటం అనేది చాలా గొప్ప ధన్యత. ఆమేన్. మరొక సహోదరికి గర్భఫలం వచ్చిన తర్వాత ఏమైందంటే లోపల శిశువుకి అవయవాలు సరిగా లేవు, అబార్షన్ చేసేయాలన్న డాక్టర్. లోపల గర్భం సంచిలో ఆ యూట్రస్లో బేబీ సరిగా లేదు, అంగవైకల్యంగా వస్తుంది, తీసేయాలి అని స్కాన్ చేసి చెప్తే వారు ఏం చేశారు, డైరెక్ట్గా తైలాభిషేకాన్ని తీసుకొచ్చారు. అయ్యా డాక్టర్ లాగా అంటున్నాడంటే నేను ప్రార్థన చేసి వారి శిరస్సు మీద తైలముతో ప్రతిష్ఠ చేసి, ప్రభువా ఆ బిడ్డ గర్భంలో ఉన్న శిశువుకి ఆరోగ్యం ఇవ్వండి, అవయవాలన్నీ మీరే ముట్టి నీ చేతిలోనే ఉంది కనుక నీవే సెట్ చేసి మంచిగా ఇవ్వండి బాబు అని ప్రార్థన చేస్తే నేను అన్నాను, మీరేం భయపడద్దు, అబార్షన్ చేయించుకోవద్దు, దేవుడు మంచి బిడ్డని ఇస్తాడు, మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడని చెప్పాను. దేవుడు మొర ఆలకించి ఆ లోపల శిశువు అవయవాలు ఏమేమి తేడాగా ఉన్నాయో అవన్నీ ఆయనే మంచిగా సెట్ చేసి ఇచ్చాడు. ఆ బిడ్డని పట్టుకుని సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. చూడండి, ఆ సాక్ష్యం విందాం. విశాఖయ్య గారికి వందనాలండి. నా పేరు లక్ష్మి అండి, మాది కరప. నేను ఛానల్ నుంచి ప్రార్థనాశక్తి ఛానల్కి వస్తున్నానండి. అయ్యగారు ప్రార్థనలో ఏది అడిగితే అదే నెరవేరుతుందండి. నాకు ఎన్నో మేలు జరిగాయి. అయితే జూన్ నెలలో మా కోడలు గర్భవతి అండి. 3 టెస్టులకు వెళ్ళామండి. 3 టెస్టుల్లో కూడా బాగానే ఉందండి. 4వ టెస్ట్కి వెళ్తే 4వ టెస్టులోని లోపల శిశువు బాగాలేదు, అబార్షన్ చేసేయాలి, ఏమీ లేదు. అసలు ఆ పిల్లని మీరు ఏ బిడ్డ అయినా సరే మీరు పెంచలేరు, చూపు లేదు, నోట్లో మాట కూడా రాదు, అవయవాలు ఏమీ కరెక్ట్గా లేవు, మీరు తీయించేసుకోవాలని చెప్పారండి. ఏం చేయాలో తెలియక చాలా ఆందోళన పడుతూ విశాఖయ్య గారు చెప్పిన ఒక వాగ్దానం గుర్తుకొచ్చింది. ఆ విశ్వాసం ఉంటే ఈ కొండను తీసుకెళ్ళి సౌదీలో పడిపోద్దని చెప్పారు అయ్యగారు. ఆ విశ్వాసంతో మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. అమ్మ తీసేయాలంటున్నారు, మరి ఎంత ఖర్చు అవుద్దంటే చాలా ఖర్చు అవుద్ది, ఒక 2 లక్షలు అవ్వచ్చు, మేము చెప్పలేము, కానీ తీసేయాలి. అమ్మాయికి చూస్తే 5 నెలలు పూర్తయి 6వ నెల వచ్చేస్తుంది, ఆమెకు కూడా కొంచెం ప్రమాదంగా ఉంది అని అన్నారు. అప్పుడు పిల్లలు అడిగారు, అమ్మ దీనికి ఏదన్నా సొల్యూషన్ చెప్పండి అంటే, ఒక టెస్ట్ ఉంది, ఆ టెస్ట్ 20,000 అవుద్ది, మీరు హైదరాబాద్ వెళ్ళాలి లేకుంటే విజయవాడన్నా చేయించుకోవాలన్నారు. సరే అని, ప్రభువా నువ్వే ఉన్నావు, విశాఖయ్య గారు చెప్పినట్లుగా నా విశ్వాసాన్ని నిలబెట్టండి అనేసి అనుకొని విశాఖయ్య గారిని తలుసుకుంటూ శనివారం విజయవాడ తీసుకెళ్ళామండి. విజయవాడలో 20,000 తీసుకొని అక్కడ టెస్ట్ తెచ్చారు. ప్రభువా మరి నీ చిత్తం ఏమైనదో, మరి ఎన్నో రోగాలు బాగు చేస్తున్నావు, మరి అయ్యగారు చెప్పినట్లుగా మరి కడుపులో శిశువు క్షేమంగా ఉండాలని అనుకుంటున్నాను. ఆ టెస్ట్కి తీసుకెళ్ళామండి. ఆ టెస్ట్ చేశారు. ఆ డాక్టర్ అమ్మ గారి దగ్గరికి వెళ్తే, అమ్మ కడుపులో శిశువు క్షేమంగా ఉంది, ఎటువంటి హాని లేదు, ఈ బిడ్డ క్షేమంగా ఉంటుంది, నీ కోడలు కూడా క్షేమంగా ఉంటుంది, వెళ్ళిపోండి, మంచి మందులు రాస్తున్నాను వాడండి అని చెప్పారండి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించారండి. రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అయిపోయినాయి అంతే. మన దగ్గర ఏమన్నా మాయలు ఉన్నాయా? ఏమన్నా పేర్లు పెట్టి పిలుస్తున్నామా? మనం ఏం చేస్తున్నాం? దేవుని వాక్యమునకు లోబడి ప్రార్థిస్తున్నాం. మన ప్రార్థన దేవుడు గౌరవిస్తున్నాడు. మన పెదవులను చెల్లిన ప్రార్థన దేవుడు గౌరవించడం ద్వారా
కార్యములు జరుగుతున్నాయి. అందుకే ఇది ప్రార్థనా శక్తి అయ్యింది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రార్థన ఎక్కడ ఉంటుందో అక్కడ కార్యాలు జరుగుతాయి. ఏం జరుగుతాయి? మీ కుటుంబాల్లో కూడా, మీ గృహాల్లో మీ పిల్లలతో కలిసి కుటుంబ ప్రార్థన చేసుకోండి. ఎంత బాగుంటుందో తెలుసా కుటుంబ ప్రార్థన? మీ పిల్లలు కూర్చోబెట్టుకుని, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా కొడుకులు కోడళ్ళైనా అందరూ ఒక చోట రౌండ్గా కూర్చొని, రింగ్ షేప్లో కూర్చుని, మధ్యలో బైబిల్ పెట్టుకుని, పాటల పుస్తకం పెట్టుకుని ఒక పాట పాడని ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? మటన్ బిర్యానీ మధ్య పెట్టుకుని తిన్నంత సంతోషం ఉంటుంది. మీరు ఎప్పుడైతే నలుగురు పాట పాడతారో, ఒక పాట అందరికి వచ్చిన పాట పాడండి, అందరూ కలిసి మోకరించి ఒక్క 5 నిమిషాలు ప్రార్థన చేయండి, నీ ఇల్లంతా వెలుగుగా మారిపోతుంది. ఆమెన్. హల్లెలూయా. ప్రార్థన. ఆమెన్. ఏంటిది? ప్రార్థన మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయండి, ఎన్ని కార్యాలు జరుగుతాయో. 7 రోజులు మానకుండా మీ కుటుంబ సభ్యులుగా ఉండి 7 దినాలు సాయంత్రం కరెక్ట్గా 7:30, 8 ఆ టైంలో మీరందరూ కలిసి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకున్నాక భోజనం చేయండి. నేను చెప్పినట్టుగా 7 రోజులు చేయండి. మీకు ఏం జరిగిందో చూసుకుని మరొక 7 రోజులు చేయండి. ఇంకా మరొక 7 రోజులు చేయండి. ఒక్కొక్క ఘనమైన కార్యము నువ్వు సాధిస్తావు. బలమైన సాక్షిగా నువ్వు నిలబడతావు. ఆమెన్. హల్లెలూయా. ప్రార్థన జీవిత మరయును భూమిలో, ప్రార్థన ప్రభువుతో మాట్లాడుటేగా. ప్రార్థన లేనిది ఫలములు లేవు, ప్రార్థన లేనిది ఫలములు లేవు. ప్రార్థన ప్రభువుతో మాట్లాడుటేగా, ప్రార్థన ప్రభువుతో మాట్లాడుటేగా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెబుదాం. ఇంకో సాక్ష్యం చెప్తాను, అల్లుపోకండి. ఇక్కడ ఒక అమ్మాయికి గర్భం వచ్చింది. వస్తే ఆ గర్భసంచిలో ఉన్నటువంటి శిశువుకి ముక్కు లేకుండా ఉన్నాడు. ఏంటి? ఆ శిశువుకి ముక్కు లేకపోతే ఇంకా ముక్కు లేని పెళ్లి కొడుకుని ఎవరైనా చేసుకుంటారా? ముక్కు లేని పెళ్లి కూతురు ఎవరైనా చేసుకుంటారు? కళ్ళజోడు పెట్టుకోవడానికి కూడా ఉండదు పాప వాళ్ళకి. శ్వాస వెళ్ళటం కష్టం. మామూలుగా ముక్కుకు వచ్చి తప్పుడు ఉంటేనే ఎన్ని పేర్లు పెడతారో, కొంచెం ముక్కు లోపడుకుంటేనే ఇంత తాళం చెవి దాకా వచ్చింది. ఇంకా అసలు ముక్కు లేకపోతే ఇంకెంత హేళన చేస్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కాన్ చేస్తే ముక్కు లేదమ్మా, శిశువుని తీసేయటం మంచిది, అర్జెంటుగా అబార్షన్ చేసేయాలన్నాడు. వారు ఏడుస్తూ బాధపడుతూ మన తైలాభిషేకానికి వచ్చారు. అయ్యగారండి, లోపల శిశువుకి ముక్కు లేదంటండి, తీసేయమంటున్నారు, ఏం చేయమంటారండి అంటే, నేనన్నాను ఈ డాక్టర్లు తీసేయమంటారు, మనం పరమ డాక్టర్ దగ్గరికి వెళ్దాం. సెకండ్ ఒపీనియన్ ఎక్కడికి వెళ్ళాలి? మనం ఎక్కడికి వెళ్ళాలి? పరమ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఫైనల్ ఒపీనియన్. పరమ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్తాడంటే, ఆయన ఒపీనియన్ ఎలా ఉంటుందంటే, ఇంకెక్కడికి వెళ్ళకుండా ఆ క్షణమే దాన్ని చేయించేసేస్తాడు ఆయన. హల్లెలూయా. ప్రభా, ఇలాగుంది పరిస్థితి అని నూనె రాసి ప్రార్థన చేసి ఆ బిడ్డకి అభిషేకం చేసి దీవించి పంపితే, మరలా హాస్పిటల్కి వెళ్తే రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చినాయి, లోపలికి వెళ్ళిపోయిన ముక్కు బయటకు వచ్చేసింది. ఇది మహా అద్భుతాలు. అంటే మన దగ్గర ఏంటంటే వేషాలు లేవు, బయట వాళ్ళందరికీ కనపడటానికి అడావుడు లేదు, షో లేదు, కానీ పవర్ ఉంది. ఆమెన్. మనం ఏం కలిగి ఉన్నాం? మనం శక్తి కలిగి ఉన్నాం. చూడండి, ఆ ముక్కు ఉందా లేదా చూడండి ఒకసారి. ఉందా? సాక్ష్యం చెప్తారా? లేనండి. పోలవరం నుంచి ఇక్కడ పాల్కొల్ తైలాభిషేకానికి వచ్చారు. వారి కుమారుడు సుధీర్, కోడలు వేణుక. వీరు పెద్ద కుమారుడికి గర్భఫలం లేకపోతే దాని నిమిత్తమై వారు ఇక్కడికి తైలాభిషేకానికి వస్తుండగా వారికి చిన్న కుమారుడు కూడా వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత తన భార్య గర్భవతి అయినప్పుడు 3వ నెల స్కానింగ్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ చెక్ చేసి ఆ కడుపులో ఉన్న శిశువుకి ముక్కు లేదని చెప్పడం జరిగిందండి. ముక్కు లేదు, మళ్ళీ ఇంకొక 10 రోజుల తర్వాత మళ్ళీ స్కానింగ్ చేస్తాము, మళ్ళీ అలానే వస్తే కనుక మరి అబార్షన్ చేయించేసుకోవాలి, తీయించేయాలి గర్భాన్ని అని వారు చెప్పారండి. చెప్పినప్పుడు వారు భయపడి
ఇక్కడ పాలకొల్లో తైలాభిషేకం అయిపోయింది. అప్పటికి వారి కోడలను తీసుకొని రావులపాలెం తైలాభిషేకంకి వెళ్ళడం జరిగింది. అక్కడ రావులపాలెంలో దైవజనులకి చెప్పి ప్రార్థన చేయించారు. ఇలా ముక్కు లేదంటున్నారు కడుపులో శిశువుకి అని చెప్పినప్పుడు దైవజనులు అదేముండదు, చక్కగా అన్ని అవయవాలతో ఆరోగ్యంగా పుడుతుందని ప్రార్థన చేశారండి. ప్రార్థన చేస్తే మళ్ళీ 10 రోజుల తర్వాత వారు స్కానింగ్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ చెప్పిన విషయం ఏంటంటే పాపకి అన్నీ చక్కగా ఉన్నాయి, ఏ అబార్షన్ ఏది చేయనవసరం లేదని డాక్టర్స్ చెప్పారు. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా దేవుడు వాటి పట్ల కృప చూపించి చక్కగా ఆరోగ్యమైన కుమార్తెను వారికి అనుగ్రహించారు. ప్రార్థన చేస్తే ముక్కు కూడా సెట్ అయ్యింది. ముక్కు అయినా చెవు అయినా అన్నీ సెట్ అవుతాయి. మీరు తొందరపడిపోయి ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోకండి. మీరు వెంటనే తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే దేవుని సన్నిధికి చేరటం నేర్చుకోండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జీవం గల దేవుని సన్నిధిలో మనం ప్రార్థన ద్వారా దేవుని సన్నిధికి దగ్గరైతే గొప్ప జవాబు దేవుడు మనకి ఇస్తాడు. ఆమేన్. అందరూ లేచి నిలబడండి, తలలు వంచండి. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. పల్లకి చిన్నది కాదది, ఒకరి ఎక్కితే వెళ్ళే పల్లకి కాదు. ఎంటైర్ నీ ఫ్యామిలీ ఊరేగించబడుతుంది. నిన్ను బట్టి నిన్ను ప్రేమించేవారు, నీ బంధువులు, నీ స్నేహితులు కూడా ఆ పల్లకి ఎక్కినా కూడా ఇంకా ప్లేస్ ఉంటుంది. అంత ఆశీర్వాదము, అంత వ్యాపారము, అంత పెద్ద కంపెనీ, అంత పెద్ద సేవ, అంత పెద్ద దీవెన. అందరు 2 చేతులు ఆకాశం వైపు చాపండి. ధూమ స్తంభముల వలె అరణ్య మార్గమున వచ్చుచున్నది. ఏంటంటే ఇది సొలొమోను పల్లకి. ప్రభువా, నీ ఎదుట చేసిన పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచని అడగండి. నీ దాసుని ద్వారా ఒక వాగ్దానం ఇచ్చావు, ఒక దీవెన మాట తెలియపరిచావు. శుభం జరుగుతుందని. పల్లకి ఆశీర్వాదము, అది గోపురసం అన్నావు, సామ్రాణి అన్నావు. చేతుల్లో ఆగుతున్నా సరే స్ట్రైట్గా పైకెత్తి, యేసయ్య నాకు నువ్వు కావాలి, నా గుండె నిండా నువ్వు కావాలి, నీ సన్నిధి నాకు కావాలి, నిన్ను రక్షకుడిగా అంగీకరిస్తున్నాను, నా పాపాలు క్షమించు బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు. నా దుఃఖ దినాలు నువ్వు కొట్టివేసావని నమ్ముతున్నాను. ఆ పల్లకి ఏంటో నాకు తెలియదు, నీ దాసుందరో మాట్లాడావు. ఆ పల్లకి అనుభవము, ఆ పల్లకి ఆశీర్వాదము. అరణ్య నా బ్రతుకులో ఏ ఆధారం లేదు నా జీవితానికి. నేను చూడటానికి కూడా నా కన్ను సరిపోదు, మాట్లాడటానికి నా నోరు సరిపోదు, తగిన అర్హత నా బ్రతుకు లేదు. కానీ నిన్ను బట్టి నేను మాట్లాడతాను. నీవు నాకు ఇచ్చే అధికారము. అందరూ అలా ప్రార్థనలో ఉండండి, చేతులు దించండి, నమస్కరించండి, తలలు పైకెత్తండి. ఇక నేను తప్పిదం చేయను బాబు, ఇక నీతికి దాసునిగా ఉంటాను, ఇక నేను పాపము చేయను బాబని విశ్వాసంతో మీరందరూ ప్రార్థన చేయండి. బలమైన ఆత్మ మీ మీదకి రాబోతోంది. హల్లెలూయా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 26 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్,
గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లి గూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి.